జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ధనుర్మాస వైభవంలో తిరుప్పావై ఈరోజు 13వ పాసురం గురించి తెలుసుకోబోతున్నాం. దేవకీదేవి తన గారాల పంట తన 8వ సంతానాన్ని చూసుకుంటుండగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. వసుదేవుడు, దేవకి ఆయనను ప్రార్థిస్తారు. వెంటనే మహావిష్ణువు తను కంసుణ్ణి చంపుతానని, తనకు ఏ ఆపదలు రావని, త్వరలో మిమ్మల్ని కలుస్తానని చెప్పి తిరిగి బాల శిశువుగా మారిపోయాడు. విష్ణుమాయ చేత వసుదేవుని సంకెళ్ళు విడిపోయాయి. చెరసాల వాకిళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఇంకా కావలి వాళ్ళు మత్తుగా నిద్రపోయారు. అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుని యొక్క బుట్టలో పరుండ పెట్టుకొని నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. కుండపోతగా వర్షం కురుస్తున్నది. చిన్న శిశువు తడవకుండా ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగు పట్టాడు. యమునా నది 2 పాయలుగా చీలి దారి ఇచ్చింది. వసుదేవుడు యమునా నది దాటి వ్రేపల్లె చేరుకున్నాడు. వ్రేపల్లెలో నందుడి భార్య యశోద ఆడపిల్లను ప్రసవించి ఉన్నది. వసుదేవుడు కృష్ణుణ్ణి ఆమె పక్కన పడుకోబెట్టి యశోద పక్కన ఉన్న ఆడపిల్లను తీసుకొని మళ్ళీ నదిని దాటి మధురానగరి చేరుకున్నాడు. చెరసాలలో ప్రవేశించాడు. మళ్ళీ యథావిధిగా చెరసాల తలుపులు మూసివేయబడ్డాయి. వసుదేవుని చేతికి సంకెళ్ళు వేయబడినాయి. ఇంత పెద్ద విషయము విష్ణుమాయ వలన ఇటు మధురానగరంలో కానీ అటు రేపల్లెలో కానీ మానవునికి తెలియలేదు. ఇక్కడ చెరసాలలో ఆడపిల్ల ఏడుపు విని కావలి వాళ్ళు లేచారు. కంసునికి పరుగు పరుగున వెళ్ళి దేవకి కన్నదని చెప్పారు. కంసుడు వెంటనే చెరసాలకు చేరుకున్నాడు. కంసుడిని చూసిన దేవకి ఏడుస్తూ ఇలా అన్నది, అన్నా, పుట్టింది ఆడపిల్ల, నిన్ను ఈమె ఏమీ చేయలేదు, నీకు అపకారం కలగదు అంటూ ప్రాధేయపడసాగింది. కంసుడు కోపంతో ఆ బిడ్డను చంపటానికి పూనుకున్నాడు. బిడ్డను పైకి ఎగురవేసి కత్తి ఎత్తాడు. భగవంతుని మాయ అయిన ఆమె అందకుండా ఆకాశంలోకి ఎగిరి, ఓరి కంస, నన్ను చంపడం నీ తరం కాదు, నిన్ను చంపువాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి అంతర్ధానమయ్యను. మూర్ఖుడైన కంసుడు ఆ మాటలను నమ్మకుండా నన్ను చంపువాడు ఇంకా పుట్టలేదని నవ్వుకున్నాడు. శ్రీకృష్ణ జననం క్లుప్తంగా వింటున్నాం కదా. రేపటి రోజు కృష్ణుని ఆటలు, యశోద తల్లి ప్రేమ రేపు మనము క్లుప్తంగా తెలుసుకుందాం. ఇక 13వ పాసురాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యుల గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతంలో ఈ రోజున 13వ పాసురం గురించి అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. புள்ளினிவாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிடந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை கடம்புக்கார் வெள்ளியெடுந்து பியாடமுறங்கித்து புள்ளும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிர குடைந்து நீராடாரே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்த விருந்து கடந்தேலோர் ఎంబావాయ్. ఈ 13వ పాసురంలో విశేషార్థం తెలుసుకున్నాం. ఓ నడినాక్షి, కొంగరూపమున వచ్చి బకాసురుణ్ణి సంహరించిన వాడకు శ్రీకృష్ణ పరమాత్మను రావణుని సంహరించి శ్రీరాముని కీర్తించుచు గోపస్త్రీలు సంకేట స్థలమునకప్పుడే
వెళ్ళినారు. నీవు మాత్రం ఇంకా నిద్ర లేవకున్నావు. శుక్రుడు ఉదయించినాడు, గురువు అస్తమించినాడు. పక్షులన్నీ కూడా ఆహారాన్వేషణకై పోయొచ్చు నడు దశలు కూడా పోవుచున్నవి అని గోపికలు మేలుకొల్పనగా ఆమె కొంచెము కనువిచ్చి చూసిందట. అప్పుడామె నేత్ర సౌందర్యమునకు ముగ్ధులై వికసించిన తామర పుష్పములందుండు గండు తుమ్మెదల వంటి నేత్రములు కలదానా, ఇకనైనా లేచిరమ్ము, చల్లనీటి ఎందును మనము స్నానము చేయడము రమ్మని చెప్పేసి నేటి విశేషమైన పాశ్రంలో మన ఆండాడు తల్లి కోరింది. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. ఓ బృంద విహార బ్రోవరా రాధా మనోహరా రావేలని దయ శ్రీధరా. ఓ బృంద విహార బ్రోవరా రాధా మనోహరా రావేలని దయ శ్రీధరా. అందరాని ఆనందమేదో ఉందిలే అది నీ మురళిలోన, అందరాని ఆనందమేదో ఉందిలే అది నీ మురళిలోన. సన్నుతాంగా మము బ్రోవ నీకు, సన్నుతాంగా మము బ్రోవ నీకు, భారమగునా నేనోర్వజాల. గోవింద మాధవా గోపాల బాల జాగేలరా. ఓ బృంద విహార బ్రోవరా రాధా మనోహరా రావేలని దయ శ్రీధరా. నిఖిల భువనాలకాధారమీవే, అఖిల ప్రజలకు ఆరాధ్యమీవే. నిఖిల భువనాలకాధారమీవే, అఖిల ప్రజలకు ఆరాధ్యమీవే. నిన్ను చేరి కొలిచేటి భాగ్యం, నిన్ను చేరి కొలిచేటి భాగ్యం ఈ జన్మకు ఇక మాదేను లేరా. శరణంటి బ్రోవరా మము బ్రోవ నీకు మరుపేలరా. ఓ బృంద విహార బ్రోవరా రాధా మనోహరా రావేలని దయా శ్రీధరా. రావేలని దయా శ్రీధరా. పాశురం విన్నాం కదా, శ్రీకృష్ణ జననం స్టోరీ వింటున్నాము. అలాగే భక్తి పాటల గురించి మాత్రం నాకు మాటలు రావట్లేదండి. అద్భుతంగా పాడుతున్నారు. మళ్ళీ మళ్ళీ వినాలనుకునే విధంగా పాడుతున్నారు. అలాంటి పాటలను మనకు అందిస్తున్నారు మన మహిళలు. ఇక ఈ ధనుర్మాస వ్రతం అందరూ వినాలనేదే మా యొక్క కోరిక. ఈ తిరుప్పావైని మీరందరూ ఆదరిస్తున్నందుకు మరియు మంగళహారతి పాటలు పాడిన వారికి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు. మరి యొక్క పాశురంతో మీ ముందుంటాను. జై శ్రీమన్నారాయణ.